రామనవమి ఏర్పాట్లకు సంబంధించి భద్రాచలం నుంచి జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. శ్రీకాంత్ చూడొచ్చు, భద్రాచలంలో రేపు జరగనున్న శ్రీరామనవమి వేడుకలు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. దీని మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులతోటి కూడా వెంటనే రివ్యూలు కూడా పెడుతున్న పరిస్థితి కాబడుతుంది. మనం ప్రస్తుతానికి మిథిలా స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది భక్తులతో అంచనా వేస్తున్నాం? ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి ఈ మిథిలా స్టేడియంలో అయితే కెపాసిటీ 25,000 దాకా ఉంది. కాబట్టి అన్ని సౌకర్యాలు మేము రెడీ చేసి ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారిది కూడా ప్రోగ్రామ్ మేము రిసీవ్ చేసుకున్నాము. గౌరవ మంత్రులు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలా వివిఐపీస్ వస్తున్నారు. సో మనకి సెక్టర్ వారీగా అందరు భక్తుల కోసం మంచి ఏర్పాటు చూడడానికి సెక్టర్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. నీళ్లు, మజ్జిగ, తర్వాత మానిటరింగ్ అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాము. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ కూడా రామభక్తులు వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో వాళ్ళకి ఏర్పాట్లు అంటే వాళ్ళ పడుకు బస చేయడానికి కానివ్వండి, వాళ్ళంటే కళ్యాణ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ముత్యాల తలమర ఒక సెంటిమెంట్, అలాంటి కౌంటర్లు ఎన్ని పెట్టారు. సో ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ మొత్తం కూడా చలవ పందిర్లు అయితే వేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా క్యూఆర్ కోడ్లు కూడా ఎక్కడికెక్కడికి కూడా స్కాన్కి సంబంధించినటువంటి ప్రతి సెంటర్లలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకు రూట్ మ్యాప్, అంటే అది స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే దాని మీద స్కాన్ చేసుకుంటే పార్కింగ్ కానివ్వండి, లేదంటే గుడికి రావడం కానివ్వండి, కళ్యాణానికి రావాలన్నా, మిథిలా స్టేడియంకి రావాలన్నా, పార్కింగ్ సంబంధించినటువంటి కావాలన్నా కానీ ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్లో అయితే అమర్చినటువంటి పరిస్థితి కాబడుతుంది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అయితే పూర్తిగా పకడ్బందీగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. మొత్తం కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 6 గంటలకి పూర్తి స్థాయి కూడా ఇక్కడ ఎదురుకొల్ల మహోత్సవం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో సీతమ్మ శ్రీరాముడికి సంబంధించిన ఎదురుకొల్ల మహోత్సవం ఇక్కడే జరుగుతుంది. ఇప్పటికే ఎదురుకొల్ల మహోత్సవం చూడడానికి కూడా భక్తులు కూడా భారీగా కూడా వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు. ఒక భక్తుడు ఇక్కడ ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద? ఎలా ఉంది ఇక్కడ మీకు? బాగానే ఉందండి, బాగానే ఉంది. పెద్దగడి నుంచి వచ్చాం, బాగానే ఉంది, సౌకర్యం బాగానే ఉంది. మీరు ప్రతి సంవత్సరం వస్తారా కళ్యాణంకి? వస్తామండి. ఇక్కడ ఉండేస్తారా? ఈ నైట్ ఉండేస్తారా ఇక్కడ? ఏర్పాట్లు అంటే మీరు వచ్చారు కదా, ఏర్పాట్లు కానీ మీ భోజనం కానీ వాటర్ సప్లై కానీ ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, చాలా బాగానే ఉందండి, సౌకర్యం బాగానే ఉంది. సో ఇప్పటికే మనం చూసుకుంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఉదయం పూట టిఫిన్ సెక్షన్స్ కానీ లేకపోతే అల్పాహారం ఎక్కడైనా ఖచ్చితంగా వాళ్ళకి అందించే విధంగా వచ్చినటువంటి భక్తుల కోసం కూడా చాలా వరకు అయితే కౌంటర్లు ఇక్కడ పెడుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు స్వచ్ఛందంగానే సేవలు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే భక్తుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, కొంచెం వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఫస్ట్ టైం కళ్యాణానికి రావడం ఏ విధంగా ఉంది ఇక్కడ? ఫస్ట్ టైం అండి, కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చామండి. దేవస్థాన అధికారులు అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు, చాలా పందులు వేశారు. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది, బాగా చూసామండి. ఇక్కడ అంటే కళ్యాణం రేపు ఉంది, ఒక రోజు ముందు వచ్చారా మీరు? వచ్చామండి, ముందు ఉండి ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసి ఇక్కడే ఉందామని వచ్చేసాం సార్ ఇక్కడికి. ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఏర్పాట్ల విధంగా? ఇక్కడ ఒక ప్రైవేట్ లాడ్జ్ ఒకటి తీసుకున్నామండి, అక్కడ ఉంటున్నాం సార్. పొద్దుట వచ్చామండి 11 o'clockకి, అక్కడ ఉంటున్నాం సార్. సో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా భక్తులు ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎదురుకొల్ల మహోత్సవం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కూడా అప్రమత్తం. ఎందుకంటే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా స్ట్రిక్ట్ ఆర్డర్లు పాస్ చేసిన పరిస్థితి పడుతుంది. పూర్తిగా కూడా వాహనాల పాసింగ్ అని, అంటే భద్రాచలం ఏదైతే ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. ఈసారి 2 బ్రిడ్జిలు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పోలీసు సెక్యూరిటీ మాత్రం దాదాపుగా 2 నుంచి 3,000 మంది కూడా పోలీసు సెక్యూరిటీ ఉన్నట్టు పరిస్థితి పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వాటర్కి సంబంధించి, అంటే మనం ఎండాకాలం కాబట్టి వేసవికాలం కాబట్టి వచ్చినటువంటి భక్తులకి అంటే ఉడకపోతే ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ కూలర్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా పైన కూడా ఏదైతుందో వాటర్ పైప్ లైన్లు, అంటే ఇదందరూ కూడా ఏంటంటే ఓపెన్ చేస్తారు. ఖచ్చితంగా భక్తులు వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అది సన్న జల్లుగా పడే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తుల మీద కూల్గా ఉండేటట్టు, అంటే ఒక పక్క కూలర్లు ఉన్నా కానీ ఆ వాటర్లు సంబంధించిన పైప్ లైన్ ద్వారా చిన్న చిన్న జల్లు పడుతుంది. అన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా వాటర్ పైప్ లైన్లు, అంటే ఎక్కడైతే ఇది ఉందో ఇదంతా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా
కట్టినట్టు మొత్తం కూడా వాటర్ పైప్ లైన్ అని చెప్పొచ్చు ఇవంతా కూడా పైన కట్టేసి, ఎందుకంటే పూర్తిగా ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అంతేకాకుండా దూరంగా ఉన్నటువంటి భక్తులు అంటే సెక్టర్లు చాలా వెల్లడిపు ఉంటుంది. ఆ దూరంగా ఉన్నటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో కూడా స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే అందరికి కూడా నేరుగా కళ్యాణ మండపంలో ఆ కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం కనపడకపోవచ్చు, చాలా దూరంగా ఉంటారు కాబట్టి. అయితే ఈ ప్రాంగణంలో వస్తారు కాబట్టి వచ్చినప్పుడు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రతి సెక్టార్కి కూడా ఒక్కొక్క స్క్రీన్ నుంచి 2 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్లలో పూర్తి స్థాయిలో కూడా అంటే భక్తులు రామనవమికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో లైవ్గా దాన్ని వీక్షించవచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా అయితే సెక్టార్లు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. పైన ఫ్యాన్లతో పాటు కూలర్లు, అదేవిధంగా చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి దాదాపుగా 60 పైచీలకు కూడా తలంబరాలకు సంబంధించినటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా కొద్దిసేపటి కిందటనే జిల్లా కలెక్టర్ కూడా చెప్పినట్టు ఐన్స్తో మాట్లాడుతూ చెప్పాడు. అంతేకాకుండా లడ్డు ప్రసాదాలు కూడా సుమారుగా 20 కౌంటర్ల పైనే ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చినట్టు భక్తులు ఖచ్చితంగా కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో తలంబరాల కోసం కూడా ఎప్పుడు కూడా గొడవ జరిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేకుండా పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఇది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేపు కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం ఇది మిథిలా స్టేడియంలోని ఈ ప్రాంతంలో కళ్యాణం జరుగుతుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంకా దీనికి సంబంధించిన డెకరేషన్ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే కళ్యాణం క్రతువు అనేది ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఉదయం పూట రామాలయంలో అంటే భద్రాద్రి శ్రీరాముడికి సంబంధించిన గర్భగుడిలో ఉదయం పూట అంటే 9 లోపే అక్కడ కళ్యాణం చేస్తారు సాముల వారికి. కళ్యాణం అక్కడ జరిగిన తర్వాత మిగతా కళ్యాణం క్రతువు మొత్తం కూడా మిథిలా స్టేడియంలో ఇక్కడ మొదలవుతుంది. అభిజిత్ లగ్నంలో అంటే 12 గంటలకి ఇక్కడ సీతారాములకు సంబంధించిన కళ్యాణం జీలకర్ర బెల్లం అయితే పెట్టువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అభిజిత్ లగ్నంలో మాత్రమే రాముడికి కళ్యాణం నిర్వహిస్తారు. అభిజిత్ లగ్నం రోజే అది ఆనవాయితీ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా రాముడు పుట్టిన రోజే రాముడు కళ్యాణం జరిగే క్రతువు ఇక్కడ కొనసాగుతుంది. అయితే కొన్ని ఏళ్ల కాంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే రామదాసు హయంలో ఈ గుడి నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా ఆ అభిజిత్ లగ్నంలోనే కళ్యాణం జరుగుతుంది. ఆ సంబంధించిన ఆ కళ్యాణమే ఆ క్రతువే ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆచారం కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదేమైనా కూడా భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. అంటే ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ ఎత్తున రామ భక్తులు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిలతో పాటు వాళ్ళకి కావాల్సిన చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ ఎక్కువ శాతం కూడా భక్తులు వచ్చేది ఆర్టీసీ బస్సులు లేదంటే ప్రైవేటు వాహనాలు వస్తారు. అయితే ప్రైవేటు వాహనాలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ప్రైవేటు వాహనాలు గుడి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఉందో పార్కింగ్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా అక్కడే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరు కూడా వాహనాలని రోడ్ల మీద వదిలేయకూడదు. అట్లా ఇష్టం ఉన్నట్టు పూర్తి స్థాయిలో కూడా అట్లా కనుక వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు వివిఐపి సెక్టార్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ సెక్టార్లకు సంబంధించినటువంటి అన్ని పర్యవేక్షణ చేస్తున్నారు జిల్లా కలెక్టర్. మనం స్పష్టంగా విజువల్లో చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కీలక ఘట్టం అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే ఎక్కువ కూడా మంత్రులు అదే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర రాష్ట్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వస్తారనే సమాచారంతో కొద్దిగా ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఎలాంటివి లేకుండా అయితే పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. దానికి సంబంధించిన పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత విఐపీల తాకిడి కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను అయితే మినిట్ కూడా జిల్లా కలెక్టర్ అయితే అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నాడు. వాళ్ళతోటి ఇక్కడికి వచ్చి మిథిలా స్టేడియం ఏదైతే ఉందో కళ్యాణం జరుగుతున్నట్టు ప్రాంతం మిథిలా స్టేడియంలోనే 10 నిమిషాలకు ఒకసారి ఇక్కడికి చేరుకుంటున్నాడు కలెక్టర్. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రేపు జరగనున్న కళ్యాణానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక రూట్ మ్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే అలా ఎక్కువ కూడా భక్తులు వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేట్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ కానివ్వండి, ప్రైవేట్కి సంబంధించినటువంటి వాహనాలతో పాటు అదే కాకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ కూడా స్పెషల్ బస్సులు వేసిన నేపథ్యంలో ఆ బస్సులని పార్కింగ్ ఏదైతే ఉందో బస్టాండ్ ప్రాంగణంలో దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడానికి బస్టాండ్ దగ్గర నుంచి సుమారుగా అంటే పురవీధులు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా బస్టాండ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చలవ పందిళ్ళు కూడా వేసారు. ఒక రూట్ మ్యాప్ అయితే పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అంటే అధికారులకు కూడా చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ ఎక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళు
వాళ్ళు కళ్యాణం తిలకించే విధంగా ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఏదైతే సెక్టార్లు కేటాయించారో ఆ సెక్టార్లలో వాళ్ళు ఉండే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎక్కడ కూడా వాళ్ళని వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టకూడదు, ఇబ్బంది కలగనీయకూడదు అని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్ట్రిక్ట్గా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే చాలా దూరం నుంచి కొంతమంది భక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. మరి కొంతమంది భక్తులు అయితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బందులు కరగకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఏదైనా సపోర్టుగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా తెలియకపోతే తెలిసే విధంగా కూడా చెప్పాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు పరిస్థితి కాబట్టి, నేపథ్యంలో ఇప్పటికే భక్తులు, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు చేరుకునేది ఏంటంటే ఈరోజు సాయంత్రం సుమారుగా 5 గంటలకు ఎదుర్కొల్ల మహోత్సవం నేపథ్యంలో ఇప్పటికే భక్తులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే మిథిలా స్టేడియం పక్కనే ఉన్నటువంటి ఏదో ఉత్తర ద్వారం కాడ మరికొద్దిసేపట్లోనే ఎదుర్కొల్ల మహోత్సవం జరుగుతుంది. ఎదుర్కొల్ల మహోత్సవానికి సంబంధించి తిలకించడానికి అయితే భక్తులు ఇప్పటికే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే కొద్దిగా టికెట్ల విషయంలో అంటే హోటల్ రూములు కానీ వాళ్ళకి వచ్చినట్టు భక్తులు కొద్దిగా అకామిడేషన్ అయితే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్రాలతో పాటు కొన్ని కమ్యూనిటీ హాల్లో, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్ ఇవన్నీ కూడా వచ్చినట్టు భక్తుల కోసం అయితే సేద తీరడానికి అయితే ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రూములు కానీ ఇవన్నీ కూడా సరిపోయి, ఎందుకంటే దాదాపుగా 1000 మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడం కుదరదు కాబట్టి ఉన్న దాంట్లోనే మొత్తం కూడా అంతా కూడా సెట్ చేశారు. ఎందుకంటే పూర్తిగా VVIPల తాకిడి ఎక్కువ ఉంటుంది ఈసారి అని చెప్పేసి ముందుగానే చెప్పడంతో కూడా ఎక్కడికక్కడికి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అయితే ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ మిథిలా స్టేడియంలో అయితే ఏర్పాట్లు అయిపోయినాయి. రేపు ఉదయం గర్భగుడిలో అంటే రామాలయం గర్భగుడిలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు ఏదైతే రామదాసు చేపించినటువంటి విగ్రహాలకు కళ్యాణం నిర్వహించిన తర్వాత మిగతా క్రతువు ఏదైతే ఉందో మిథిలా స్టేడియంలో జరుగుతుంది. మిథిలా స్టేడియంలో ఇక్కడ కళ్యాణం క్రతువు అప్పుడు మొదలవుతుంది. అంటే దాదాపుగా 12 గంటలకి ఇక్కడ కళ్యాణం జలకల బెల్లం పెట్టే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అభిజిత్ లగ్నం అంటే 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం వస్తుంది కాబట్టి అభిజిత్ లగ్నంలో చేస్తారు. కామన్గా అభిజిత్ లగ్నం అంటే 12 గంటలకి ఎవరి దగ్గర ఎక్కడ కూడా ఆ ముహూర్తాలు ఉండవు, కళ్యాణం జరగదు. కానీ ఇక్కడ మాత్రం రాముడు కళ్యాణం 12 గంటలకే జరుగుతుంది. ఎక్కడ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరు కూడా 12 గంటలకు కళ్యాణం జరగదు. కానీ ఎందుకంటే అభిజిత్ లగ్నంలో మాత్రమే రాముడు కళ్యాణం జరుగుతుంది. దాంతోపాటు తెల్లారి అంటే మొదటి రోజు కూడా పట్టాభిషేకం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కనబట్టే భక్తులు ఇప్పటికే వచ్చినట్టు భక్తులు దాదాపుగా 3 రోజుల పాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఎదుర్కొల్ల మహోత్సవం ఉంటుంది, ఆల్రెడీ భక్తులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా రేపు కళ్యాణం ఉంటుంది, కళ్యాణం తర్వాత రోజు మళ్ళీ పూర్తిగా పట్టాభిషేకం ఉంటుంది. అయితే దాదాపుగా ఈ 3 రోజులు కూడా భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రోజు ఉంటారు, రేపు కళ్యాణం అయిపోగానే కొంతమంది భక్తులు వెళ్ళిపోయినా కానీ కొంతమంది భక్తులు ఉంటారు. కాళ్ళు నడుకుని వచ్చిన భక్తులు కొద్దిగా రెస్ట్ తీసుకునే విధంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పటికే సంబంధించి ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నట్టు కళ్యాణం అనుకుంది. ఎందుకంటే గతంలో వచ్చినట్టు కళ్యాణం MP ఎలక్షన్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది. అప్పుడు అధికారులు ఎవరు కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా రాలేదు ఆ కళ్యాణానికి. ఎందుకంటే పూర్తి స్థాయిలో MP కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ టైంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు రాలేదు. ఈసారి ఎన్నికల కోడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలని స్వయంగా సీఎంఏ తీసుకొస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేదు ఒకవేళ సీఎం రాకపోతే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ దేవాదాయ శాఖ మంత్రి ద్వారా కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు అటు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నటువంటి పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా ఈ 3 మంత్రులు కూడా పూర్తిగా ఇక్కడ పనుల మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో అన్నికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టు పూర్తిగా ఏర్పాట్లు అయితే అయిపోయినాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు మొత్తం కూడా అయిపోయిన నేపథ్యంలో రేపు కళ్యాణానికి మొత్తం కూడా సర్వం సిద్ధం చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. మనం చూసుకున్నట్టయితే ప్రాంగణం ఏదైతే ఉందో మరొకసారి కెమెరామెన్ చూపెట్టే ప్రయత్నం చేస్తాడు. రేపు కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం ఇదని చెప్పుకోవచ్చు. VVIPలకు సంబంధించిన గ్యాలరీ ముందే కళ్యాణం జరుగుతుంది. ముందుకు సంబంధించిన కళ్యాణ మండపం మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఆ మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఇప్పటికే ముస్తాబు చేస్తున్నారు అధికారులు మొత్తం కూడా. ఎందుకంటే రేపు కళ్యాణం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా పైన చలవ పందిళ్ళు ఏదైతుందో ఆ వెదురు బొంగులతో తయారు చేసిన తడికలను కూడా ఆ పైన పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి
ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఏర్పాట్లు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే స్వయంగా అంటే ఐ న్యూస్ ఒకటే చెప్తుంది, వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా దాదాపుగా 60 కౌంటర్లు కూడా ముత్యాల తలంబరాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా బస్ స్టాండ్ కానుండి ఏదైతుందో గుడి దాకా కూడా ఏర్పాట్లు చేసామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. 60 కౌంటర్లు ఎక్కడైనా సరే తలంబరాలు ఉచితంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా లడ్డు కౌంటర్లు సపరేట్గా పెట్టారు. అంటే తలంబరాలు 60 కౌంటర్లు ఏర్పాటు చేస్తే లడ్డు కౌంటర్లు కూడా దాదాపు 20 పైన లడ్డు కౌంటర్లు పెట్టారు. అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ లడ్డు కౌంటర్లో కాడ లడ్డులు మాత్రమే అమ్ముతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని అయితే ఏర్పాట్లు అయితే చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్.